చింత పెద్దదా? ఇగో నువ్వు ఇలా అన్నిటికీ కళ్ళు జాలేసి నోరెళ్ళబెట్టి ఎక్స్ప్రెషన్ ఇచ్చావు అనుకో, చూసేవాళ్ళకి మన మీద డౌట్ వస్తుంది. నువ్వు వేసుకున్న డ్రెస్ వాల్యూ కూడా పోతుంది. ఇలాంటివన్నీ నీకు అలవాటు అన్నట్టుగా స్టైల్గా క్యాజువల్గా ఉండు. పద. ఏంటి దిక్కులు చూస్తా? రాహుల్ బాబు, ఇది హోటల్ కదా, ఈడ పెసర పునుగులు దొరుకుతాయా? ఏంటి అంటే అవి తిని చాలా రోజులైంది, అందుకే తినాలనిపించి. ఇక్కడ పునుగులు, అరిసెలు, వేరుశనగ చెక్కిళ్ళు అంటూ దొరకవు. నోరు మూసుకో, సైలెంట్గా ఉండు ప్లీజ్. నా పరువు తీకే. హలో, చెరగలేదండి. ఈ బట్టలే ఇలాంటివంట. ఆగు, మనం వెంటనే వెళ్తే వాళ్ళు మనం చూసేస్తారు. ఒక 5 నిమిషాలు ఆగి వెళ్దాం. సరే రాహుల్ బాబు. ఏంటి ఇప్పుడు ఏమైంది? వెనకాల జిప్పేదో ఉన్నట్టుంది. డ్రెస్ సరిగా వేసుకుంటాను. ఇప్పుడా? చాలా ఇబ్బందిగా ఉంది. సరే పద. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ ఒకటి కావాలి. రాహుల్ బాబు, ఈ గడియారాల్లో ఒక్కో ముళ్ళు ఒక్కోలా ఉందేంటి? అదేంటంటే అదర్ కంట్రీ టైమింగ్స్ని ఇలాంటి హోటల్స్లో సెట్ చేసి ఉంచుతారు. ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ ఎ రూమ్. ష్యూర్ సార్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. రాహుల్ అండ్ మిస్సెస్ రాహుల్. అదేంటి నా పేరు చెప్పలేదు? జోక్ చేస్తుంది. మిస్సెస్ రాహుల్ అంటే నువ్వు నా భార్యవనే అర్థం. అవునా? అంటే నేను మీ భార్యనని చెప్పారన్నమాట. సార్, హనీమూన్ సూట్ ఒకటే ఖాళీగా ఉంది సార్. పర్లేదు సార్, మీ ఐడి కార్డ్ ఒకసారి ఇవ్వండి. యా ష్యూర్. మ్, 417 సార్. ఓకే, థ్యాంక్ యూ. రాహుల్ బాబు, హనీమూన్ అంటే ఏంటి బాబు? అది రూమ్ పేరు అనమాట. ఓహో,
ఎంత చదువుకోకపోతే మాత్రం నాకు తెలియదు అనుకున్నారా? మా రాముల బాబాయ్ కూతుర్ని పెళ్ళవగానే హనీమూన్కి పంపించారు. పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత రాహుల్ బాబు నన్ను హనీమూన్కి తీసుకొచ్చాడనమాట. పద మమ్మీ. మమ్మీ, అది నా డ్రెస్ వేసుకుంది మమ్మీ. చూసా. పద పద పద, నేను వస్తున్నాను కదా. ఎంత పెద్ద హోటల్లో ఎంత చిన్న గదులున్నాయేంటి రాహుల్ బాబు? ఇది గది కాదు, లిఫ్ట్. అంటే అంటే మెట్లెక్కి వెళ్ళే అవసరం లేకుండా మనల్ని పైకి తీసుకెళ్తుంది. అవునా? అమ్మో, గది కదులుతుంది. తిన్నంగా నిలబడు, ఏం కాదు. రావే. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు పైకి వెళుతున్న వాళ్ళు రూమ్ ఏమన్నా తీసుకున్నారా? అవును మేడం, హనీమూన్ సూట్ తీసుకున్నారు. రూమ్ నెంబర్ ఎంత? 417 మేడం. పద. ఇది వచ్చేసరికి లేట్ అవుతుంది. ఈ రోజు వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. పద పద, అటు స్టెప్స్ ఉన్నాయి, రారా. రాహుల్ బాబు, రాహుల్ బాబు, అమ్మో, కిందకి దిగిపోతుంది. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు ఎక్కడున్నాడు? సాంబమ్మ గారు,
కనిపిస్తారేమో. ఇప్పుడెలా? వామ్మో, వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? వీళ్ళు గనక నన్ను ఇక్కడ చూశారంటే మొత్తం ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. ఇదిగో 417. అమ్మయ్యా, కాలింగ్ బెల్ ఎవరు కొడుతున్నారు? కాత్యాయని ఆంటీయా? ఎటళ్ళలో అర్థం కావడం లేదే. ఎటువైపు వెళితే ఎవరు కనిపిస్తారో? అయ్యో, రాహుల్ బాబు! వీళ్ళు నా రూమ్ బెల్ కొడుతున్నారేంటి? అంటే వీళ్ళు నన్ను చూసేశారా? నేను ఈ రూమ్లో ఉన్నానని వీళ్ళకి తెలిసిపోయిందా? రాహుల్, రాహుల్, నన్ను పిలుస్తున్నారంటే నేనున్నానని తెలిసిపోయింది. ఇంక డోర్ తీయక తప్పదు. రాహుల్, రాహుల్, ఆంటీ, ఆంటీ మీరేంటి ఇక్కడ? మేమొక్కరిని కలవడానికి వచ్చాం బాబు. నువ్వేంటి ఇక్కడున్నావు రాహుల్? అది మేం నిన్ను చూస్తాకే వచ్చాం బావా. పద 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 పద. పద పద. మ్యాగీ, హోటల్లో రూమ్ తీసుకున్నావేంటి రాహుల్? అంటే నా ప్రాజెక్ట్ పని ఒకటి ఉందండి, అందుకోసమే వెయిట్ చేస్తున్నాను. ఆహా, మీటింగ్కి రూమ్ తీసుకోవడం ఏంటి బావా? ప్రాజెక్ట్ మేనేజర్ బయట ఊరు నుంచి వస్తున్నారు, వాళ్ళ కోసమే రూమ్ తీసుకున్నాను. అవునా, మంచి పని చేసావు. ఏంటి వీళ్ళు దేనికోసం వెతుకుతున్నారు? కొంపతీసి సరస్సును చూసేశారా? రూమ్ చాలా బాగుంది రాహుల్. అది బాత్రూంలో దాక్కుందేమో. రెస్ట్ రూమ్ యూజ్ చేసుకుంటా బావా. దానికి కూడా అడగడం ఎందుకే, వెళ్ళు. మీటింగ్ ఎంతసేపు ఉంటుంది బాబు? ఏమో చెప్పలేమంటీ. అవునులే, ఇద్దరు ఎంతసేపు ఎంజాయ్ చేస్తారో తెలియదు కదా. ఇక్కడ లేదు. ఛా, ఓకే రాహుల్, మీ మేనేజర్స్ వచ్చేసరికి మేము ఇక్కడ ఉండడం బాగుండదు. వెళ్ళొస్తాం. ఓకే బాయ్ బావా. బాయ్.
మీటింగ్ అయిపోగానే త్వరగా ఇంటికొచ్చేయి. అలాగే అండి. రా. బాత్రూమ్ కూడా చెక్ చేశారంటే నాతో పాటు సరస్సును కూడా చూసేసి ఉంటారు. అందుకని రూమ్లోకి వచ్చారు. మనం చూసింది ఆ బుచ్చమ్మని కాదేమో మమ్మీ. అలాంటి డ్రెస్ వేసుకున్న వేరే అమ్మాయి అయ్యి ఉండొచ్చు కదా. 100కి 100% మనం చూసింది ఆ బుచ్చమ్మనేనే. అది ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. పైకెళ్ళి చూద్దాం పద. వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపోయారా? వీళ్ళు గనక సరస్సును చూశారంటే నా పని అయిపోయినట్టే. ఈ సరస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది? రాహుల్ బాబు, రాహుల్ బాబు, సరస్సు, సరస్సు, సరస్సు. సరస్సు, రాహుల్ బాబు, రాహుల్ బాబుకి నేను కనిపించటం లేదని కంగారు పడుతున్నారేమో. నేను వెళ్ళి చూద్దామంటే సాంబవి అమ్మగారు కంటపడతారేమో. ಸ್ವಲ್ಪ ಸೈಡ್ಗೆ ಬನ್ನಿ. రాహుల్ బాబు, రాహుల్ బాబు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు రాహుల్ బాబు? నేను వెళ్ళడం ఏంటి? నువ్వు లిఫ్ట్లోంచి బయటికి రాలేదా? నాతో వచ్చిందని నువ్వు నాతో రావాలి కదా. నన్ను బయటకు రాకముందే ఆ గది తలుపులు మూసుకుపోయాయి. సరస్సు, అది గది కాదు, లిఫ్ట్. సరేరా. రాహుల్ బాబు, రాహుల్ బాబు, మీ పిన్ని గారు నన్ను వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడడం అవసరమా? నాకు వినే మూడ్ లేదు. టైం అవుతుంది, పద. రా.
మమ్మీ నువ్వు కరెక్ట్ గానే విన్నావా? వినకుండా నాకు ఈ హోటల్ పేరు ఎలా తెలుస్తుంది? రాహుల్ కనిపించాడంటే నేను విన్నది కరెక్టే కదా. ఉచ్చమ్మ ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంటుంటుంది. సరే చూద్దాం పద. పద.